అయం సఫలీకృతార్థా. నిరంతరాయంగా ఆ లంబోదరైనటువంటి గణాధిపతి ఏ రకమైనటువంటి విఘ్నాలు మా కుటుంబానికి కలిగించకుండా ఈ పంచాంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మీ అందరికీ ఈ విధంగా పంచాంగం శ్రవణం యొక్క ఫలితాలని మీ అందరికీ భగవంతుడు కాలస్వరూపుడు ప్రసాదించాలని ప్రార్థించుకుంటూ, అలా పంచాంగ శ్రవణం ఎందుకు వినాలయ్యా అంటే, తిజేశ్చ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన ఫలం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం. అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల. పంచాంగ శ్రవణాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వినాలి అంటే, బ్రహ్మగారి సృష్టి ఏ రోజున, ఈ రోజు బ్రహ్మగారి సృష్టికి ఎన్ని రోజులు పూర్తయ్యాయి అనేటువంటి దాని దగ్గర నుంచి ప్రారంభించి చిగురు దాకా ఉన్నటువంటి, అంటే ఈ సంవత్సరంలో ఉండేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి, ఈ సంవత్సరంలో ఉండేటువంటి గోచార ఫలితాలు ఏమిటి అనేవి పూర్తయ్యే వరకు ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అని చెప్పేసి. అయితే దీనికి కొన్ని విధానాలు కూడా చెప్పారు. ఆ విధానాలు ఏంటి అంటే, బ్రాహ్మీ ముహూర్త ఉత్థాయ దంతధావన పూర్వకం. బ్రహ్మ ముహూర్తంలో విశేషంగా లేవాలని, అంటే 4:30-5 మధ్యలో లేచి వారి వర్ణానుసారం వారు శుభ్రంగా తలంటు పోసుకుని, వస్త్రైరాభరణైర్దేహం అలంకృత్య తతశుచి, వారు శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి సరస్వతీదేవిని, భారతీదేవిని, వినాయకుణ్ణి, గురువుల్ని పూజించుకుని, ఎవరైతే ఈ ప్రథమయామంలో ఉగాది పచ్చడిని భక్షించి, అంటే సూర్యోదయం దగ్గర నుంచి 2:30 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో ఎవరైతే ప్రథమయామంలో ఈ ఉగాది పచ్చడిని భక్షించి తర్వాత పంచాంగ శ్రవణం వింటారో వారందరికీ కూడా ఇహలోకంలో వారు గతంలో చేసినటువంటి పాపాలు పోవడమే కాకుండా వచ్చే జన్మలో వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా మంచి ఫలితాలు ఏర్పరుస్తుంది అని శాస్త్రవచనాలు ఉన్నాయని. భక్షితం పూర్వయామేష్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ వర్షం అంతా కూడా, వచ్చే సంవత్సరం అంతా కూడా ఈ రకంగా భక్షించి, అంటే భుజించి, ఉగాది పచ్చడిని భుజించి, ఈ సాంగోపాంగం వత్సరస్య బ్రహ్మగారు ఆయుర్దాయం దగ్గర నుంచి చిగురు వరకు ఉండేటువంటి ఈ సంవత్సర ఫలితాలు ఎవరైతే వింటారో వారికి అనేకమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తోందండి. అయితే మనం ఈ సంవత్సరంలో మన భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సౌరమానము చాంద్రమానము కలిపినటువంటి సౌర చాంద్ర సమ్మిళితమైనటువంటి చాంద్రమానాన్ని మన ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా గ్రహిస్తూ ఉంటాం. ఈ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం చెప్పుకున్నప్పుడు అస్య బ్రహ్మణ సౌరమానేన సృష్ట్యాది గతాబ్దా 155 521 95 కోట్ల 58 లక్షల 85 సహస్రముల 127 సంవత్సరాలు పూర్తయ్యి 127వ సంవత్సరం భగవాన్ వెంకటేంద్రియ ఇప్పటి వరకు కూడా పంచాంగ శ్రవణం చేసినటువంటి పెద్దలకి, వేద మంత్రాలతో ఆశీర్వదించినటువంటి వేద పండితులందరికీ కూడా ఉగాది పురస్కారం కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను.
పంచాంగ శ్రవణం చేసినటువంటి పెద్దలు శ్రీ పిడపర్తి వారిని ముందుకు రావాల్సిన కోరుతాం. వేద ఆశీర్వచనం చేసినటువంటి పెద్దల్ని ఒక్కొక్కరుగా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. రండి. దయచేసి ప్రీతమ నాయకులు, మనందరి ఆరాధ్య దైవం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీటింగ్స్. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాక
రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా, తెలుగు వారందరికీ కూడా, ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. దయచేసి స్వామి అడగాలి. మా అడుగు దేవుడు దేవుడు